ఇరాన్ ఇప్పుడు ఆ దేశాన్ని పాలిస్తోంది ఎవరు? అధ్యక్షుడా లేక తెర వెనుక ఉన్న మరెవరైనా శక్తినా? సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ పగ్గాలు అధికారికంగా ఎవరి చేతుల్లోకి వెళ్లాయి అనే దానిపై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నడుస్తోంది. సరిగ్గా ఇలాంటి సమయంలో అంతర్జాతీయ మీడియా దిగ్గజం న్యూయార్క్ టైమ్స్ ఒక మైండ్ బ్లోయింగ్ రహస్యాన్ని బట్టబయలు చేసింది. ఇరాన్ను నడిపిస్తుంది ఏ ఒక్క వ్యక్తిగత నాయకుడో కాదు. అక్కడ ఒక శతాబ్దపు సుదీర్ఘ అనుభవం ఉన్న 5 జనరల్స్ కూటమి షాడో గవర్నమెంట్ నడుపుతోంది. ఇరాన్ మిలిటరీ వింగ్ అయిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ కు చెందిన ఒక చిన్న జనరల్స్ ముఠా మొత్తం ఇరాన్ రాజకీయాలను, వ్యూహాలను శాసిస్తుంది. ఈ బ్యాండ్ ఆఫ్ బ్రదర్స్ ఎవరు? ఇరాన్ భవిష్యత్తును వీరు ఎలా మార్చబోతున్నారు? చూద్దాం సాక్షి టీవీ ప్రత్యేక కథనంలో. యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ఇరాన్ అసలు సిసలైన అధిపతి ఎవరు? ఐక్యరాజ్యసమితి వేదికలపై కనిపించే ముఖాలు వేరు, తెర వెనుక ఇరాన్ సామ్రాజ్యాన్ని నడిపిస్తున్న శక్తులు వేరు. న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ మొత్తం ఇప్పుడు ఒక చిన్న సైనిక జనరల్స్ గ్రూప్ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఒకప్పుడు దేశాన్ని రక్షించిన వారే ఇప్పుడు దేశాన్ని శాసిస్తున్నారు. ఇదంతా ఈ రోజుల్లో పుట్టుకొచ్చిన గ్రూప్ కాదు. 1980లలో జరిగిన సుదీర్ఘ ఇరాన్-ఇరాక్ యుద్ధంలో కలిసి రక్తం చిందించిన బంధుత్వం వీరిది. ఆ ఘోర యుద్ధంలో ప్రాణాలకు తెగించి పోరాడిన కొందరు కఠినతరమైన జనరల్స్ ఒక బ్యాండ్ ఆఫ్ బ్రదర్స్ లా ఏర్పడ్డారు. 40 ఏళ్లుగా ఇరాన్ ఇంటెలిజెన్స్, మిలిటరీ వ్యవస్థలపై పట్టు సాధిస్తూ వచ్చిన ఈ గ్రూప్ ఇప్పుడు ఇరాన్ రాజకీయాలనే తమ గుప్పెట్లోకి తీసుకుంది. ఈ పవర్ఫుల్ గ్రూప్ లో అత్యంత కీలకమైన వ్యక్తి ప్రస్తుత పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాగేర్ గాలిబాఫ్. ఒకప్పుడు ఐఆర్జీసీ ఎయిర్ ఫోర్స్ కమాండర్ గా, టెహ్రాన్ మేయర్ గా పనిచేసిన ఈయన ఇరాన్ రక్షణ వ్యూహకర్తగా మారారు. వికేంద్రీకృత కమాండ్ అంటే మొజాయిక్ స్ట్రాటజీని కనిపెట్టింది ఈయనే. ఎంతమంది టాప్ కమాండర్లు చనిపోయినా ఇరాన్ సైన్యం చెల్లాచెదురు కాకుండా శత్రువుపై ఎదురుదాడి చేసేలా ఈ వ్యవస్థను డిజైన్ చేశారు. నిఘా వ్యవస్థలపై ఈ జనరల్స్ కూటమికి ఉన్న పట్టు సామాన్యమైంది కాదు. దేశంలో ఏ సంస్కరణవాది ఏం చేస్తున్నాడు, ఏ హార్డ్ లైనర్ ఏ ప్లాన్ చేస్తున్నాడు, చివరికి ఒకరిపై ఒకరు నిఘా ఉంచుకునే స్థాయి వీళ్ళది. ఇజ్రాయెల్ అమెరికాలను ముప్పు తిప్పలు పెడుతున్న ప్రాంతీయ ప్రాక్సీ నెట్వర్క్ ను నిర్మించింది కూడా ఈ గ్రూపే. సో ఇరాన్ లో కనిపిస్తున్న ప్రభుత్వం కేవలం ఒక ముఖ చిత్రం మాత్రమే. అసలు పవర్ అంతా తెర వెనుక ఉన్న ఆ 5 ఓల్డ్ జనరల్స్ చేతుల్లోనే ఉంది అనేది న్యూయార్క్ టైమ్స్ కథనం సారాంశం. ఒకవైపు అంతర్జాతీయ ఆంక్షలు, మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్తో యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ ఈ మిలిటరీ బ్రదర్హుడ్ ఇరాన్ను ఎలాంటి మలుపులు తిప్పబోతుందో చూడాలి.